పోసినోడు దేవుడు అట గౌడలు మొక్కు దేవుడు రోజు మొక్కు దేవుళ్ళు ఎందుకంటే బాధలు మరిపిస్తారు వాళ్ళు. నేను 10 మంది ఉన్న కడిగి నువ్వు ఎందుకంటే నిన్ను వేసుకున్నాక ముందు నాకు రాజ్యం ఉండే దేశం ఉండే ఇట్లా అడుగుతున్నావా లేదా? రాజ్యం పాడుకో నువ్వు ఏమంటే ఇంట్లో పెళ్ళని చేయబట్టే తాగుపోతాడు ఇతడు ఎవడు కానీ నువ్వు ఎన్నదన్నా తెలిసినా నన్ను ఎన్నదన్నా నాతో మంచిగా మాట్లాడినారే మొదలు బయట కూర్చోండి మొగతో పెళ్ళం మాట్లాడితే పెళ్ళంతో మొగడు మాట్లాడదు ఎన్నదన్నా నాతో మాట్లాడినా మాట్లాడి కొడుకు పుట్టిండా అని వాళ్ళు పుట్టిన నీతో మాట్లాడి పుట్టిన కొడుకు కొడుకు పుట్టిన ఇద్దరు పోతున్నా ఒక్కడే ఇద్దరు చేసుకున్నప్పుడు పక్కన అయినా బాబా మీలోని మీదే నా పోదామా ఏంటి బాగా వెళ్తున్నావు అయితే నేను రాను నేను రాను నీ అవగాహన జోలి అవసరం లేదు అవసరం లేదు మన కొత్తగా లగ్గమైనప్పుడు నీ అవగాహన ఇంటికైనా పోయినప్పుడు అది సంక్రాంతి దినం సంక్రాంతి దినం అయితే కషీర్ ముంగట గంగెట్టోళ్ళు ఆట ఆడుతున్నారు నేను రుమాలు చుట్టుకొని మా బాగా చెప్పి నేను కషీర్ ముంగట పోతే ఏమన్నాడు ఏమన్నాడు అత్తుండే మా గంగెట్లలో అత్తుండ అన్నాడు ఇంటికి రాత్రి ఉన్నప్పుడు కిరీటం పెట్టుకోవాలి గంగెట్లో మొదలుకొని వచ్చింది వీడు మొదలుకో ఒక్క మాట ఈ తలపాగా వచ్చి తల వేయనట్టు మా తాతకుండే తలపాగా మా అయ్యకుండే తలపాగా నాకున్నది తలపాగా నా కొడుకులకున్న నా తాత తెలంగాణ నా తాత తెలంగాణ తల మాత్రం తీసినట్టే నేను రా నన్ను గంగేట్లోడు అన్నాడు ఇడిచిపెట్టు నువ్వు పోతావా నువ్వు ఒక్కనాడు ఆడలు అడిగిపోయి అవ్వగారింటికి 4 ఉండాలి మొగోళ్ళు ఏం చెప్తారు వైన్ షాపులు నాయే బీర్ స్టేషన్లు నాయే కళ్ళు దుకాణాలు నాయే బస్ స్టాండ్ నాయే ఇళ్ళ తంగడంగడి కోళ్ళు కాదు తంగడంగడి ఎవరు పైసా నువ్వు రా నీకు నొచ్చుంది అంటే షెడ్యూల్ వేసుకున్నప్పటి నుంచి సోపతి షెడ్డి సోపు అంటే ఇప్పుడు షెడ్డి సోపు నేను షెడ్యూల్ వేసుకుని బంద్ చేసి బారోలే ఇల్లే అవసరం లేదు మణికేంద్ర మహారాజా ఈ పాడుకు కట్టండి అన్నట్టు అవ్వగుడు లేనట్టు చూస్తా వాళ్ళిద్దరు ఒక్కటి మాట ఒక్కటే నాదేనా తాగని కానీ బంగారం నా కొడుకు నా కొడుకు హీరమంతుడే పైసలు ఉంటేనేమో మమ్మీ అంటాడు ఏం లేకపోతే అంటే ఇప్పుడు శ్రీమంతం ఉన్నప్పుడు మిద్దెల మేడలు ఉన్నప్పుడేమో ఇంగ్లీష్ మీడియం వేయడప్పుడు మమ్మీ అని పిలిచిండు ఊరవతల ఎవరు పిలిచారంటే ఒడ్డులో చేసిన జాతరలు ఉంటాయి ఒడ్డులో సభ పెట్టండు అవ్వో అవ్వ అంటుండు డాడీ ఏంటిరా ఏంటిది అయితే మా అన్నగారు పుట్టిందట అయితే
మనందరం పోవాలి మీరుగా పుట్టిరు ఆస్తరా నీ అవ్వగారింటికి అయ్య కొడుకులు ఒక్కడ ఇంద్రే ఓ వీరిత్తి పెడితే ఏ చెట్టు మొత్తది ఆనే పిత్తి పెడితే ఇది మొత్తది ఏంటిది ఆనే పిత్తి పెడితే ఇది మొత్తది అది ఆ సెట్ మొత్తం అని చెప్పిన అంటే ఏ ఇత్తి పెడితే ఆ ఇత్తి మొలుతుంది అవునా సిట్టి అద్దాల సిట్టి మంచిగా చెప్తుంది పంచాయతీ చెప్తుంది అయితే అప్పుడు కొత్త రకమైన మాయ అని అని అమ్మగారింటికి అత్తే రాజుల కసిరి మీద కూర్చొని నీ అన్నగాడు మా గంగెద్ర బావ వస్తున్నాడట అంటారా అన్నప్పుడు వాడాలి అయితే తలపాగుంటే మనం గంగెద్రులు అంటారా గంగేద్రుడు తలపాలు చుట్టుకున్న రకాలు ఉంటుంది గంగేద్రుడు చుట్టుకుంటారు ఇట్లా రాళ్ళు చుట్టుకుంటే ఎట్లా అంటే తలపాగా చుట్టుకున్నప్పుడు ఇది మీదికి లేవాలి తలగిరి లెక్క రావాలి ఇక మన గొల్లకూరలు చుట్టుకుంటే ఎట్లా అంటే ఇట్లా చుట్టుకుంటే వెనక తోక లెక్క రావాలి రకరకాల తలపాగా 10 రకాలు ఉంటుంది ఆ గంగెత్త లెక్క చుట్టుకున్న అందుకన్నాడు కావచ్చు గురించి ఒక చాప్టర్ చెప్తాడు అత్త గంగెద్ద అని అనితావా గంగెద్ర అల్లుడ నన్ను కూడా అనీయద్దు అయ్యో ఒకటే తిరుగు ఒక్కడైతా నీరే బాధ్యత నాదే బాధ్యత అమ్మా అక్కడ నీ అమ్మగారికి ఆడుతూ అనకు అంటున్నా ఏమనాలి ఏమండి అని పిలవాలి నాడు భర్తను ఒప్పించింది కొడుకును ఒప్పించింది భర్తను తోలుకొని కొడుకును మంత్రులు ఎంబడా నా అన్నగారి వేడికి పోతా నా వదిన వేడికి పోతా నాకు కోడలు కొట్టినాడు నా కోడలు నా కొడుకు వేసుకునే రోజులు కావచ్చు నన్ను 7 కమ్మల గుడితే నాయన అన్నగారికి 7 గంటల పనులాయన ఎండి బంగారం నోడాయే ఏంటి నాకు ఇడిచిన డ్రైవర్లు వీడు అవే ఇక్కడ బట్టల షాప్ ఉన్నాయి వాడు పలికితే జాగా ఉంటారు ఈ పాటకు ఎప్పుడు తెలియదు హలో భర్త తోలుకొని కొడుకు తోలుకొని 7 మందిలో పడే కానీ చుక్కలు మన చక్కగా ఎవరైతేనేమి నా ఇంటి ఆడబిడ్డ పుట్టు కూరాడు కాదా 7 తరాల నాటి కుదురు ఆడబిడ్డ అంటారే అమ్మా ఎవరి చేతిలో బ్రతికిన ఒకటే నా కన్న బిడ్డ నా కన్నల్లా కనబడకుండా కానీ పృథివీ లోపల బ్రతికింది కావాలని అనుకొని అడబట్టి వదిలేసి తాళదేవి ఆడబిడ్డ 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 ఆడబిడ్డ
నా బిడ్డను ఎత్తుకుంటే చేత ఎత్తుకుంటే ఎడబట్టి నాకు పక్షవాత రోగం వచ్చింది ఆడబిడ్డ రత్నమా రాజ్యం నీదే దేశం నీదే ఎండి బంగారం అంత నీదే గనాడు అన్నగాడు చెల్ల దగ్గరికి వచ్చిండు చెల్లె నేను సంబురంగా నేను నిలవలేదు చెల్లెలో తల్లిదండ్రి గంటలను నా బిడ్డ పుట్టింది నా బిడ్డ పుట్టిన గడియ బాగలేదు పట్నం మీద ప్రజలకు నా బిడ్డను దానం చేద్దామంటే రక్త సంబంధం ప్రేమ కావాలనుకున్నా చెల్లె 90 ఆవిడ పోయినా తోడ పుట్టిన తోడు దొరకది చెల్లె రత్నమ్మ 80 ఆవిడ పోయిన ఎన్ను కనిపించదు చెల్లెలో ఇవాళ దినవంతుని బిడ్డను కనుక్కున్నాం బిడ్డ రాధగా లేదు సెల్లరా సెల్లే అన్నగాని బిడ్డను సెల్లే నువ్వన్న కొడుకులు ఉన్నారు నువ్వన్న బిడ్డలు లేరు బిడ్డలు లేని తల్లివి నా బిడ్డను బిడ్డోలు చదువుకోయే నా సెల్లెలో చదువుకుంటే పుణ్యమ్మ నా సెల్లెలా అగవాడి వీళ్ళ రత్నమ్మ చేతుల్లో పెట్టి ఓ సెల్లే నా బిడ్డ బయలుమానంగానే ఓ అన్నా ఇన్ని రోజులకు లేక 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 ఒక్కగాను ఒక్క బిడ్డ ఉడితే పట్నాల గండాన పల్లెల గండాన మీ గండాన పుట్టిందని అన్నా నా చేతుల్లో పెడుతున్నారా అయ్యో కడుకున్నావో కన్న బిడ్డ అన్నా కన్న బిడ్డ తెచ్చిపెట్టినా అన్న నీ బిడ్డలు కనుకుంటారు నా చేతుల్లో పెడుతున్నారు ఓ అన్న నేను ఎంత తాగాలే ఓ అన్న నేను 10 ఇళ్ళ తల్లి కాదు 10 బాలంతలు కాదు వాళ్ళ గుద్దిలేకనే బాలెట్ల పట్టాలి నేను ఎత్తుకుంటా నాకు చేరు పడిపోతుంది కాలు పడిపోతుంది నా భర్త ఎత్తుకుంటాడు కాలు పడిపోతుంది అన్నగాన్ని అడుగుతున్నా సెల్లరా సెల్లలా పరాయో చేతులు పెరిగినటువంటి బిడ్డకి ఏం కాదు తల్లికి ఏం కదా బ్రాహ్మణులు చెప్పిన సెల్లే సాదుకో అమ్మా సాదుకో 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 అంటూ అన్న సాదుకు నాకేం రావే అంతే అంటావా గానాడు రత్నం ఏమన్నది ఓ అన్న నాకు నిలువ నీడలేదు ఏటాటి కమ్మల గుడిసెలో నేనున్నా నాకు ఎలనాడు నా అన్నగానికి బిడ్డ పుడితే నా అన్నగాడు అన్న కల్లోడు ప్రేమ కల్లోడు నాకు ఎలనాడు మాత్రమే కులం బంగారం పెద్దలని ఆశపడి వచ్చిన అన్న నా దగ్గర ఏం లేదు నీ బిడ్డ ఎట్లా అడిగే వరకల్లా నా
బిడ్డను నువ్వు సాదుకున్నట్టుంటే చెల్లే రత్నమ్మ నేను ఎలనాడు ఏలే రాజ్యం ఎంత సెలలో ఏలేటి రాజ్యాలు ఎక్కడి గుర్రాలు ఏలేటి రాజ్యాలు ఎక్కడి గుర్రాలు ఏలేటి రాజ్యాలు ఎక్కడి గుర్రాలు ఏలేటి రాజ్యాలు ఎక్కడి గుర్రాలు రాజ్యాలు ఎక్కడి సెలని మీద సెలలో రత్నమ్మ ఎలనాడు మాత్రమైనా రాజ్యం దేశం నీ చేతుల పెట్టి సెలలా మేము భార్యాభర్తల ఇద్దరాలు మొదల వీర రాజ్యం అన్న ఏ దేశం అన్న పోతాం సెలలా సెల్లెన్న రాజ్యంలో నా దేశంలో నా ఇంట్లో మూడు సెల్లలా అడవంటి పట్టు వస్త్రాలు పెట్టుకుని పెట్టెలో సొమ్ములు పెట్టుకుని సెల్లెలా బిడ్డలు పోమ్మా అయ్యో ఇంత మాట అన్నారాజు అప్పుడు అడవిల్ల సంతోషపడవేరో బంగారం మీద ప్రమసిల్లి ఎండి మీద ప్రసిల్లి ఏడంతరం వేల ప్రసిల్లి సంతోషపడుతుంది ఆ తల్లి అడవిల రత్నమ్మైన గాని. అన్నగా మరి ఏమన్నాడు ఓ సెల్లే పైగా 12 ఏళ్ళ దాకా యమగండ ఉన్నది 12 ఏళ్ళ దాకా నా బిడ్డను కాదు ఈ రాజ్యం వేలుకొని వేసి వేలుగా ఎండి బంగారు వేలుకో వేసుకో మరి 700 బంగ్లాలో ఉండి కాల వెళ్ళని మనకనే సంతోషపడ్డది అడిల రత్నమైన గాని. అయ్యో అయ్యో అన్నరా ఎంత మంచి నా బిడ్డ కన్నను నేను బిడ్డ 21 రోజు నాడు నా బిడ్డ నీ పేరు పెట్టలేదు నా బిడ్డ కన్నందుకు చివరిసారి నా బిడ్డ నీ పేరు పెట్టుకున్నా బిడ్డ అయ్యా నా బిడ్డ పేరు అయినా నా బిడ్డ పేరు అయినా నా బిడ్డ నువ్వు శివుని వరాన ఉండిన కాబట్టి నా బిడ్డ నీ పేరు పెట్టుకున్నావని ఆ బిడ్డ పేరు శివారాయణ పేరు పెట్టిండు అయ్యా బిడ్డరాయ శివారాణి ఆ బిడ్డను ముద్దు పెట్టుకొని సెలని పిలిచారు ఓ సెల్లే రత్నమ్మ సెల్లే నా బిడ్డ బైరమ్మ కళ్ళల్లో కోపమైన కళ్ళల్లో కోపం కడుపుల ఆత్మతోటి నా బిడ్డ సాదుకో సెల్లలంగా కన్న ప్రేమ కంటే సాదుకున్న ప్రేమ కలిగి ఉంటాడు ఓ సెల్లే నా బిడ్డ మారం చేసినాడు అయ్యో 7 చేత కొట్టావు మా నాయన లేడు మేనంత కొట్టింది నా బిడ్డ నా కన్న కడుపు కంచిపోదు సెల్లయ్య మేము వెళ్ళిపోతున్నాం సెల్లె నా బిడ్డ బైరమ్మ పోయేతో లోపల కరెంట పడి లోపల మందు బాబులు మాట్లాడుకున్న క్రికెట్ బాబులు గీకలు పెట్టుకున్న ఏ పెద్ద మూలంగా మా ప్రాణం తీసినట్టుండే మా జీవనం
తీసినట్టు సెల్లే తల్లిదండ్రి లేని నా బిడ్డను వ్యర్థం వేయకు నీ కొడుకు 7 ఏళ్ల కొడుకు మనకి ఎంత మారాలన్నాడు 12 ఏళ్ల లోపల మేము తిరిగి రాకపోతే సెల్లే 12 ఏళ్ల తర్వాత నీ కొడుకు మనకి ఎంత మారాలకు నా బిడ్డ చిల్లకం సెల్లలా తర్వాత మేము తిరిగి వచ్చినామనుకో సెల్లే ఈనాడు అందరం కలిసి ఉండొచ్చు సెల్లే సెల్లనే పోతుంది సెల్లే సెల్లనే కాళ్ళు నొప్పుతుంది సెల్లే నీ బంధవాంచను సెల్లే నా వీధి బరువు నీది సెల్లే నీ మీద పెడుతున్నావు కనాడు ఇతరాలు మగలైన కట్టిరు పెట్టుకుంటా సెల్ల కాళ్ళ మీద వాడుతున్నారు సెల్లె నా ఆరోగ్యాన్ని తీసి నీ చేతులు పెడుతున్నావు సెల్లె నా బిడ్డను వ్యర్థం చేయకున్నారు వయ్యలారు ఓవరార పట్నం ఈ ప్రజలారా ఈ రాజ్యం బాగా తీరింది ఈ దేశం బాగా తీరింది ఈ ఎల్లు జన్మ బావ రమణ సేన మహారాజు ఈ రాజ్యానికి రానున్నాడు నా సెల్లె పట్టాలి రానున్నది ఆట పోయి నా బిడ్డ ఆడుకునే వయసు లోపల మీ పిల్లగల్ల తోడి ఆడుకొని ఒక్క దెబ్బ కొడితే నా బిడ్డను చెప్ప దెబ్బకు కొట్టకుని వయ్యలార ఓవరార మేము వెళ్ళిపోతున్నాం ఇడిసి అడే బాట పట్టుకొని ఎవరి గది ఎటులా అన్నగల్ల పరమరాములు లేదా అని చెల్లెగల్ల ఐడవ్వ మరి చెల్లె అంజవ్వ మరి అటువంటి అల్లుడు వల్ల నవీను బిడ్డ లాస్య తింటే పేరుండ తాగితే పేరుండ అర్తి వాళ్ళు వాడి ఇళ్ళ కొడుకులు మళ్ళన్న భక్తులు గౌరవం చేసుకున్న మరో బ్రాహ్మణులు ఒగ్గులాని మరి మా యొక్క మామ మా యొక్క అటువంటి పరమరాములు మా యొక్క బాపు పరమరాములు కాలు గజ్జగట్టి ఆట ఆడితే చుట్టూ 10 ఊర్లో పెట్టి పేరున్న మనిషి అయ్యో మామ బాపు అన్న ఏ రాజ్యం పోతే బలగమంతా ఏడువంగా ఇలా బలగాన్ని వాసి బంధువుల వాసి మరి నిజామాబాద్ గ్రామం లోపల బరుముల్లో ఇళ్ళల్లా పేరున్న పెద్ద మనిషి ఇళ్ళ నీ పేరు మాసిపోవట్టే ఎక్కడా పోతివి నాన్న ఇళ్ళ ఈ వద్దు అన్నా బరువుల ఇళ్ళల్లా రేపు తెల్లవారినాక ఎక్కడొల్లక పోతే నీ ఇంటి లోపల నీ భార్య పిల్లలు రోజు పొద్దుగా లేచి ముఖం ఊసినట్టు ఇళ్ళ లేచి లేవంగానే ఓ అయ్యా ఓ బాబా అనుకుంటా నీ కొడుకుల రమ్మన్నవా నీ కొడుకుల విలువమన్నవా పిలిస్తే వరుకుతావా ఏ రాములు వాసి అడిగినా ఇల్లు కట్టుకుంటే నీకు బొక్కలాయి అన్నయా రెక్కలాయి అన్నయా